శివుడు రైతుగా అవతరించిన మహాకథ. పాయింట్. కైలాసంలో ఆరంభం. కైలాసం మంచుతో నిండిన పవిత్రమైన ప్రదేశం. శివుడు కళ్ళుమూసి లోకాల కోసం ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. పార్వతీదేవి సున్నితమైన గాత్రంతో అన్నది, ప్రభూ, చూడండి, మన భూమి తల్లి ఎండిపోయి ఉంది. పల్లెల్లో పిల్లలు కన్నీళ్లు కారుస్తున్నారు. జంతువులు దాహంతో కేకలు వేస్తున్నాయి. మీరు ఏదో చేయాలి. శివుడు మెల్లిగా కన్నులు తెరిచాడు. పార్వతీ, ఈ కరువు యాదృచ్ఛికం కాదు. ఇంద్రుడు తన అహంకారం వల్ల వర్షాలను ఆపేశాడు. ప్రజలు అతన్ని పూజించలేదని కోపగించుకున్నాడు. ఇప్పుడు నేను స్వయంగా వెళ్లి ప్రజలకు సహాయం చేస్తాను. రైతుగా మారిన శివుడు తన దివ్య రూపాన్ని మార్చుకున్నాడు. జటలను సాదాసీదాగా కట్టుకున్నాడు. పులి చర్మాన్ని వదిలి గోధుమ రంగు పంచె కట్టుకున్నాడు. చేతిలో కలపగోరు పట్టుకున్నాడు. ఇక నేను రైతుని, నేలతో జీవిస్తాను, పొలాల్లో చెంటోడుస్తాను అని అన్నాడు. పల్లె దృశ్యం. ఆ పల్లె పేరు నాగవల్లి. ఎండబడ్డ పొలాలు, పొడిబారిన చెట్లు, బావులు నీరు లేక ఎండిపోయి ఉన్నాయి. అక్కడి ప్రజలు నిరాశతో కూర్చున్నారు. ఒక వృద్ధ రైతు తన మనవడితో మాట్లాడుతూ, బాబూ, నీ తాత ఎప్పుడూ పెద్ద పంటలు పండించేవాడు. కాని ఈసారి భూమి మనకు అన్నం ఇవ్వడం లేదు. ఆ మాటలు విన్న శివుడు రైతు రూపంలో ముందుకొచ్చాడు. ఏమైనా నేల మనలను వదలదు. మనం ప్రయత్నిస్తే అది జీవం ఇస్తుంది అని చెప్పి పొలాన్ని దున్నడం ప్రారంభించాడు. పిల్లల ఆశ్చర్యం. గ్రామంలోని చిన్నపిల్లలు దగ్గరకి వచ్చారు. ఒక చిన్న అమ్మాయి అడిగింది, అయ్యా, మీరు ఎవరు? ఎండలో ఇంత కష్టపడుతున్నారు ఎందుకు? శివుడు నవ్వుతూ అన్నాడు, నేను మీలాగే రైతుని. కాని నా నమ్మకం ఒక్కటే, శ్రమించేవాడిని నేల ఎప్పుడూ ద్రోహం చేయదు. అలా అన్న వెంటనే ఆయన దున్నిన గీతల్లో మెల్లగా పచ్చని మొలకలు బయలుదేరాయి. పిల్లలు ఆనందంతో అరుస్తూ పల్లెలో అందరినీ పిలిచారు. ఇంద్రుడి కోపం. ఇది చూసిన ఇంద్రుడు ఆకాశంలో కోపంతో కేకలేశాడు, నా పూజ లేకుండా వర్షం కోరుతున్నారా? నేను వర్షాన్ని పూర్తిగా నిలిపేస్తాను. అతడు మేఘాలను కర్రవానలా కురిపించాడు. కాని ఆశ్చర్యంగా ఆ వర్షం పంటను నాశనం చేయకుండా మరింత పెంచింది. శివుడు తన త్రిశూలాన్ని పైకి చూపి గర్జించాడు, ఇంద్రా, అహంకారంతో ప్రకృతిని ఆపడం నీకేమీ సాధ్యం కాదు. ప్రకృతి సమతుల్యం కోసం నేను రైతుగా మారాను. పార్వతీదేవి సహాయం. పార్వతీదేవి భూమికి దిగివచ్చి పల్లెవాసులకు నీరుతో అన్నపూర్ణి వంటలు పెట్టింది. పిల్లలకు అన్నం పెట్టి, ఇక మీరు భయపడవద్దు అని చెప్పింది. పల్లె స్త్రీలు పార్వతీదేవిని చూసి కళ్లల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మా, మేము మళ్లీ బతుకుతాము, మీరు ఆశీర్వదించండి అని అన్నారు. పాయింట్. వర్షం పండుగ. శివుడు చివరగా తన కమండలంలోంచి గంగాజలాన్ని పొలాల మీద చల్లి, ఇకపై రైతులు నా ఆశీర్వాదంతో జీవిస్తారు అని వరం ఇచ్చాడు. అప్పుడే ఆకాశం మేఘాలతో నిండిపోయి చల్లని వర్షం కురిసింది. పిల్లలు వానలో ఆడుకుంటూ ఆనందించారు. రైతులు పొలాల్లో మట్టిని చేతులతో పట్టుకొని మళ్లీ ఆశ కలిగారు. గ్రామం మొత్తం పండుగలా మారింది. మట్టివాసన, వర్షసంగీతం, పల్లెలో పాటలతో ఆ రోజు పోలాల శివరాత్రి అని గుర్తించబడింది. ఈ మహాకథలో సందేశం. పాయింట్. శివుడు కేవలం దేవతలకు మాత్రమే కాదు, పేద రైతుకి కూడా రక్షకుడు. శ్రమించే మనిషి ఎప్పుడూ విఫలం కాదు. పాయింట్. ప్రకృతి మీద ప్రేమతో ఉంటే ప్రకృతి మనకు అన్నం ఇస్తుంది. అహంకారం, ఇంద్రుడు ఎంత పెద్దదైనా, దయ, శివుడు ముందు చిన్నదే. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.